నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఈ పిల్ల మాట్లాడేసింది. ముందుగా మనస్ఫూర్తిగా అంటే లోన ఉంటది, కానీ ఈ చిన్న సినిమాకి ఆశీర్వదించడానికి, బ్లెస్ చేయడానికి మనసున్న మహారాజులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ధీరజ్ గారు, సాయి గారు. ముందు వాళ్ళ కృతజ్ఞతలు. ఎంతో మందిని ట్రై చేశారు బాబు సేవ, అందరూ బిజీగా ఉన్నారు. ఏ చిన్న సినిమా అజయ్ గౌడ్ మీరు క్యారెక్టర్ అంట అది అట్లా అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ సినిమాని చూసి లీడ్ చేయడానికి వచ్చాడే ఆ మనిషి ధీరజ్ గారు. నిజంగా చిన్నోడైపోయి పగిపోయాడు, లేకపోతే కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు నేను. తెలిసిన అంత విశాల హృదయం, ఆలోచించగలిగి ప్రోత్సహించడం. సినిమా కూడా అదే, టాలెంట్ని గుర్తించి మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ భుజం తట్టి ముందుకు నడిపించేవాళ్ళు లేకపోతే ఎవడు ముందుకెళ్ళలేదు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏమవ్వాలనుకున్నామో, ఏమయ్యామో, ఏమై మిగిలిపోయామో ఈ సినిమా చూసిన తర్వాత ఆనందపడతారు, కుమిలిపోతారు కూడా. జీవితం ఉంటుంది ఇందులో. సరే, నేను ఎంత చేశాను ఇవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ షాప్ మూర్తి అనేవాడు, ఆ మూర్తి అనే క్యారెక్టరు, అంజనా అనే క్యారెక్టరు, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు, ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు, చూసి ఉంటారు. అబ్బా, అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది. నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమె లాంటి మనిషి, అటువంటి భార్య ఉన్నట్టయితే బాగుండేది. నాకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టోటల్గా జీవితం ఉంటుందయ్యా ఇందులో. సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకం. మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత సంషేర్గా ఎవడైనా ఏదైనా సాధిస్తారు, ఇదైతే కన్ఫర్మ్. అటువంటి కథ ఆడో అమెరికాలో వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఆడ కల్చర్ తెలుసు, అదెంత తెలుసు, ఏయో సినిమాలు చేసుకోకుండా ఇదేంటంటే ఈ కథ. ఒకే ఒక్క మాట అన్నాడంటే నిజంగా పాలడు విషయం. ఈ పిల్లోడు, నేను చాలాసార్లు చెప్పా, 2.5 సంవత్సరం అండి ఈ సినిమా కోసం వెయిటింగ్. అతను నాతో పెట్టి తీయడానికి, ఆ మెయిన్ క్యారెక్టర్ నేను చేయడానికి. నాకు ఏం చూశాడేమో, కానీ నాకు తెలుసు నాకేముందో. అంత దమ్ముంది కాబట్టి ఏందో జత బట్టలు పట్టుకుని ఇక్కడ వచ్చా. నాకు తోడైన వాళ్ళు ఉన్నారు కాబట్టి, నాకు ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. మ్యూజిక్ షాప్ ముద్ది ఆడమ్మ మూడు పడ్డా, నీ కష్టాలు నేను పడ్డా ఇక్కడ. కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు. వెనక తిరిగి చూసుకుంటే స్టేటర్ ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు, నేను ఎంచుకున్న వాళ్ళు కాదు, మంచి మంచి కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, వాళ్ళతో ప్రయాణం చేశా. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడదు, బయట వాళ్ళ మీద, దేవుడి మీద ఆధారపడదు. బయలుదేరకుండానే ఉండాలా. బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా. ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురమంటది. ఒక టైంలో ఇక్కడ యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డా మీద నిలబడేవాడిని ప్రీతిపతి కోసం. అమ్మాయి చాలా ఇబ్బంది అవుతుంది, అమ్మాయి ఎందుకులో వచ్చేస్తాను. ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి, పొయ్యావు, తేల్చుకుందిరా, నేనుండా ఇక్కడ పిల్లకాయలను చూసుకుంటా. నువ్వు వచ్చేస్తావు, ఇక్కడేదో పని చూసుకుంటావు. అడిగే వాళ్ళందరికీ నేనే సమాధానం చెప్పాలా? సింగడ అద్దంకి బాను పోయాడు, రాను వచ్చాడు అన్నట్టు అయింది.
అటువంటి మనుషులు కావాలి. ఎదిగితే మీ జీవితాల్లో కూడా ఉంటారు, తోడవుతారు. మంచి జీవితం స్వామి. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఇందాక ఆ పిల్లడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలోడు దాకా చూడాల్సిన సినిమా, ఆడోళ్ళు చూడాల్సిన సినిమా, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇందులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చి రిలీజ్ చేయడానికి. అంత సక్సెస్ఫుల్ అయిన అతను వీరజ్ గారు ఎందుకు వస్తాడండి? అది ఒకసారి ఆలోచించండి. సో అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది, ఓ మంచి కథ అండి. 100 కోట్లు పెట్టి తీసే సినిమాల్ని సక్సెస్ చేస్తారు, కంటెంట్ ఉన్న సినిమాల్ని సక్సెస్ చేస్తారు. గొప్ప సంస్కారవంతులయ్యా ప్రేక్షకుల. ఇందాక ఆయన అన్నట్టు, అమ్మాయి అన్నట్టు, ఈరోజు మంచి సుగంధం అక్కడ. ఎంత మంచి రోజు అంటే ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. మీరు చాలా గొప్పోళ్ళు. ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవడు లేడు, మహాపురుషుడు ఎవడు లేడు. ఎప్పుడు ఎవడికి ఎట్లా సో